ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా రాత్రంతా మాకు సుఖమైన నిద్రించా ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు నాయన. అది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద దేవుడే వాక్యమైన రీతిగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి, సన్నిధి వచ్చమని ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాడు తండ్రి. కీర్తనలు 68వ అధ్యాయము. ఇందులో 35 వచనాలు ఉన్నాయి. అన్నీ చదవలేని టైం ఎక్కువ అవుతుంది, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి 17 వచనాలు వరకు చదువుకున్నాం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవును వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనం కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషింతురుగాక, వారు దేవుని సన్నిధి ఉల్లసింతురుగాక, వారు మహానానందము పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడి. వాహనం ఎక్కి అరణ్యంలో ప్రయాణం చేయుము. దేవుని కొరకు ఒక మార్గముగా చేయుడు. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాలకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించేవారు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారెను. ఇజ్రాయేలు దేవుడు దేవుని సన్నిధి ఆవలి సినాయి కప్పించెను. 9. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షం సమృద్ధిగా కుప్పించితివి. అది కలసి ఉండగా నీవును దాన్ని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దేనిని సదుపాయము కలుగజేస్తుంది. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదరు. ఇంటర్నేషనల్ దోపుడు సొమ్ము పంచుకొను. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లు, వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి ఉన్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెరగొట్టినప్పుడు సల్మాన్ మీద మహిమను కురిపించినట్లుంటాయి. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల సర్వ పర్వతములారా, దేవుని నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యం అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రాహములు ప్రభు వాటిలో ఉన్నాడు. సినాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమైన. దేవుని అరణ్యమైతుంది, పట్టబడిన వారిని చేపట్టుకొని పోతుంది. మనుషుల చేత నీవును కానుకగా తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు శ్వాసఘాతకుల చేత సైతం నీవును కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము ఆయన
మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చాలు ఇంతవరకు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మరణము తప్పించుట యెహోవా వశము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయన దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. మరి బ్రతుకుతున్నాం అంటే ఆయన దేవుని ఉచితమైన కృప. మనకెన్నో ఆపదలు, బయటికి వెళ్ళి తిరిగి వస్తామన్న నమ్మకము, నిరీక్షణ లేకున్నను మరి దేవుని యెహోవాను భక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కాపుదల భద్రత ఉంటుంది. అందుకోసం తిరిగి సురక్షితంగా ఇంటికి బయటికి వెళ్ళి తిరిగి వస్తుంది. మనము బ్రతికి ఉన్నామంటే మనం స్థుతి అనుదినము ఆ భారము భరించి ఉంచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుటకు ప్రభు అయిన యెహోవా వశము. దేవుడు నిశ్చయంగా తన శత్రుడు తనను పగలగొట్టును. మానక దోషములు చేయవారి వెంట్రుకలు గల నడి నెత్తిని ఆయన పగలగొట్టును. మరి ఈ లోకంలో ఎన్నో విధాల మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. మరి ఆ మరణాలు ఎవరైనా తప్పించుకోగలరా? ప్రాణం పోయిట దేవుని వశమైన నిజమే. ఆనాడు ఆదాముని తన చేతి నుండి మట్టిని చేసి మరి సృష్టించి నాసిగా రంధ్రం నుండి వాని జీవా ఊదగా నరుడు జీవాత్మ అయిన. మరి ఆ నరుడు ఆదాము వంశావళిగా మరి కొన్ని భూమి మీద బ్రతికి చనిపోయాడు. ఆ వంశావళి పాత నిబంధన అంటూ తిరిగి మరి దావీదు యోసేపు మరి జన్మించడానికి 14 తరముల వరకు మరి వంశావళిగా ఉండాల్సి వచ్చింది. నోవా అవతారంలో దేవుడు భూమి మీద జనులందరూ విస్తరింపబడి ఉన్నారు. మరి నీ చెప్తే వినట్లేదని నోవాను ఒక కుటుంబం దేవుడు ఎంచుకొని, ఇదిగో ఈ భూమి మీద నేను జలప్రయం కుమ్మరిస్తున్నాను, 40 దినాలు ప్రచండ వర్షం కురిపించేదను, మరి పగులు రాత్రి అని కురిపించేదను, నీకోసం ఒక ఓడని సిద్ధపరచుకొని కుటుంబం కోసము అంటే దేవుడు మరి నోవాకు చెప్పినప్పుడు నోవా ఇప్పుడే ఆయన స్వరం విని ఆయన మాటకులో విధేయులై నిజంగా దేవుడు చెప్పాడు అది కంపల్సరీ చేస్తాడని మరి పెద్ద ఓడను మరి సిద్ధపరచుకున్నాడు. ఆ ఓడలో ఒక్కొక్క మగ జంతువు, ఒక ఆడ జంతువు, పక్షులు, ఆయన సృష్టించిన ఒక జంతువులు, ఆకాశ పక్షి, అన్ని జీవరాశులు మొత్తం అందులో ఆడ మగ. మరి నోవా కుటుంబం తన కోడళ్ళు తన పిల్లలు ఆ కుటుంబం ప్రవేశించినాక ఆ ఓడకి తలుపు బిగించబడినాక దేవుడు ఎమ్మడే ప్రచండ వర్షము ఇక 40 దినాలు కురిసిందట. బైబిల్లో లిఖించబడి ఉంది. 40 దినాలు కురిచించబడితే ఇక మనం ఒక్కరోజు రాత్రి పగలు కొడితేనే అసలు అల్లకొల్లం అయితే చెరువులు కుంటలు నిండిపోతాయి. మరి మన పడ్డ వర్షానికి అన్ని సాగర్ గేట్లు, శ్రీశైలం అన్ని గేట్లన్నీ ఎత్తేసారు. జలములు సమృద్ధిగా ఉండిపోయినాయి. అలాంటిది 40 దినాలు కురిసిందంటే ఆ భూమి మీద ఉన్న జనంలో మొత్తము చచ్చిపోయి ఇక నీళ్ళ మీద ఒక్కడే తేలుకుంటూ వస్తుంది. వర్షం తగినాక మరి ఆ 40 దినాలకు కావలసిన ఆహార మందులు వారి సమృద్ధిని ఏర్పరచుకొని వారికి పక్షులకు కానీ జంతువులకు కానీ వాటికి కూడా ఆహారాన్ని సిద్ధపరిచాడు. నోహా ఎంత చక్కటి దేవుడు, వివేచన జ్ఞానం వారికి సిద్ధపరిచాడు. ఒక దినం మనం వర్షం పోతే ఉన్నదేంటో బయటికి తిప్పల పడుతూ ఎంతో 40 దినాలకు కావాల్సిన జంతువులకు, ఆయా పక్షులకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరిచాడు. వారి కుటుంబానికి కూడా ఆహారాన్ని సిద్ధపరచుకొని ఓడలోనికి ప్రవేశించినాక మరి అందులో మరి దేవుడు ప్రచండ వర్షాన్ని కురిపించాడు. ప్రచండ వర్షానికి అందరూ చచ్చిపోయారు. దేవుని ఎరగని, దేవుని దూషించుకుంటూ దేవుడు కాదని విగ్రహాలు చేసుకుని పూజించుకున్న వారందరూ ప్రచండ వర్షంలో జలమలమై చచ్చిపోయారు.
ఈనాడు కూడా దేవతలను పూజిస్తున్నారు కదా. ఆనాడు ఉన్న దేవతలను వారు చేసుకున్న దేవతలు ఇప్పుడు కూడా పూజించబట్టుకుంటూ వస్తున్నారు. దేవుని కోపం రావట్లేదా? రాదా? వస్తుంది. ఎందుకు? ఆయన ఉగ్రుడైతాడు. ఆయన ఉగ్రుడైతుంది. కేవలము మనల్ని బట్టి, దేవుని బిడ్డలను బట్టి. ఒక ప్రాంతంలో ఒక్కరున్న ప్రాంతాన్ని నువ్వు రక్షిస్తావా దేవా అంటే, ఒక్కరున్న 10 మంది. ఫస్ట్ ఆయన ఏం స్టార్ట్ చేసిండు? ఒక ప్రాంతంలో నీ యందు విశ్వాసం కలిగిన వారు 10 మంది ఉంటారు. 10 మందిని బట్టి నేను ఆ దేశాన్ని కాపాడుతావా అంటే, కాపాడుతాను. 10 మంది అయిపోయింది, 5 మంది ఉన్నా కాపాడుతాను. 2 కాపాడుతా. లాస్ట్కి ఒక్కరున్నా కాపాడుతావు. ఆ ప్రాంతంలో ఒక్కరు నీతిమంతుడున్నా ఆ ప్రాంతాన్ని నేను కాపాడుతానని చెప్తూ వస్తుంది దేవుడు. ఆయనకు కోపం వస్తే ఈ ప్రపంచాన్ని జలమయం చేసి అంత సమాజం ఉన్నది. మరి నన్ను కాకుండా వేరే వాళ్ళని పూజిస్తున్నారే. మీరు చేసుకున్న మీ దేవుళ్ళని ఇప్పుడు కొందరు పూజిస్తూ ఉంటారు. ఏమని చేస్తూ ఉంటారు? లోకంలో గొప్ప కార్యాలు ప్రజలకు మంచిగా చేస్తుంటే ప్రజలు వాళ్ళ నాయకులుగా ఎంచుకొని వాళ్ళు ఏం చేస్తుంటారు? వారి పేరు మీద గుడి కడుతూ ఉంటారు. వారి పేరు మీద విగ్రహాలు నిలబడుతూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉండే. ఆయన చనిపోయినప్పుడు ఎంతోమంది ఆత్మలు దిమ్మదిరిపోయినాయి. కొంతమంది చచ్చిపోయారు. అసలు నేను తట్టుకోలేను. ఆయన మంచి కార్యాలు చేశారు, మంచి చేశారు. ఆయన పేరు చిరకాలం నిలిచిపోయింది. అసలు ఆయన చేసిన పరిపాలన గొప్ప పరిపాలన చేశారు. ఆయన చనిపోవాల్సి వచ్చింది. వచ్చేవారు ప్రజలు ఆ మరణం తట్టుకోలేక చచ్చిపోయారు. నిజం. కొందరు మరణాలు చచ్చిపోయారు. అంతమంది నాయకుడు చచ్చిపోయాడని తట్టుకోలేక చచ్చిపోయారు. కుమారుడు మరి ఓదార్పు యాత్ర చేస్తుంటే వేరే నాయకులు ఏం చేశారు? ఓదార్పు యాత్ర చేస్తుంటారు. అని చేస్తారు. వారసత్వకంగా తండ్రికి ఉన్న గుణ లక్షణాలు కొడుకుకి వచ్చాయి కాబట్టి ఆయన తిరిగి రాజ్యం చేయటానికి మరి ఆంధ్ర తెలంగాణ ఏర్పడినాక మరి ఆంధ్రాలో సీఎంగా నిలబడ్డారు. ఆయన చేశాడు, మంచి పనులే చేశారు. మరి మంచి పనులు చేస్తే శత్రువులు సాతాను ఊరుకుంటుందా? మూగ విగ్రహాలు పూజించే వ్యక్తులు ఊరుకుంటారా? ఏదో ఒక తప్పులు చేశారు. ఇప్పుడు సింహాసనం ఎక్కారు. అన్ని మత కలహాలు ప్రదేశంలో అన్ని మత కలహాలు, కుల పిచ్చి అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎంత భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. అరే ప్రజలకు న్యాయం చేయడం, ఆయన మంచి బ్రతుకురా, మంచి చేయాలంటే ఎవరు నమ్మరు. మంచిని స్వీకరించడానికి ఇష్టపడరు. ఆయన పాపం ఆయన పింఛన్ పైసలకు ఇంటికి వాలంటీర్ వాళ్ళు వచ్చి ఇంటికి నెలగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేదట. మంచి ఇంటికి చేసి నడవలేని వారికి అలాంటివి చేసిన ఎప్పుడు చచ్చుకుంటూ బతుకుంటే కాడికి పోయి తెచ్చుకుంటే అప్పుడు దిమ్మ తిరిగింది. వీడిట్ట చేసిండు. ఆయన సొమ్ము తింటాడు. లేనిపోయిన దుర్ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం తెలవని వాళ్ళు ఏం చేస్తారు? నిజమైన డబ్బు సంపాదించుకుంటాడు, నిజమైన వాళ్ళు చేసుకుంటాడు. మరి అలాంటి చేసి ఆయన్ని చేసిండు. ప్రజలకు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, పోయినాక తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ నిలబెట్టినప్పుడు ఆయన నా ప్రభుత్వమే వస్తుందని అనుకోని భావించి 2 సార్లు నిలబెట్టి, ఫస్ట్ సారి నిలబెట్టారు. ప్రజలు చేస్తారులే అని మళ్ళీ 2వ సారి ప్రజలు విసిగిపోయారు. కొన్ని విషయాలు ఇల్లు ఇస్తామని అది ఇల్లు ఇవ్వకుండా పెండింగ్ చేసి పెట్టారు. ప్రజలు విసిగిపోయారు. అంతేకాదు స్టూడెంట్స్ ఎంతోమంది చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళకు ఉద్యోగం లేకుండా వాళ్ళని పెండింగ్ చేశారు. మళ్ళీ ఈసారి నేను వస్తానని నమ్మకంతో ఇప్పుడు ఎట్లాగో మమ్మల్ని నిలబెట్టండి, మీకు మళ్ళీ ఇల్లు ఇప్పిస్తా, ఉద్యోగాలు ఇస్తాంటే ప్రజలు 2 సార్లు చూశారు. ఒక్క సహనం కోల్పోయి వద్దులే అని వేరే నిలబెట్టారు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన చేయలేని పనులు ఆయన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాకు ఈయన వచ్చినప్పుడే ఈయన చేస్తున్నారు. వివేచన జ్ఞానము మానవుడికి లేకపోయింది. ఆలోచన జ్ఞానం లేకపోయిన ప్రజలు ఒక ఇంట్లో ఒకరు తల్లిదండ్రులు చెప్తే వినోళ్ళు. అలాంటిది ఒక ప్రజల నాయకులు మళ్ళా వస్తా
మీసారి చెప్తే వింటే నమ్మురి అంటే నమ్మగలుగుతారా? అంత ఓపిక ఉన్నదా ప్రజలలో? ఉండదు. ఎందుకంటే 10 సంవత్సరాలు చేశారు, విద్యార్థులు కూడా అలానే చేశారు. విద్యార్థులు దానిని తెలంగాణ తెచ్చుకున్నది వాళ్ళే విసిగిపోయారు. చదివి డిగ్రీలన్నీ పట్టాలన్నీ ముందర పెట్టుకొని బర్రెలు గొర్రెలు ఇష్టమైన పనులు చేయాల్సి వస్తుంది. ఏంది బాధ, ఏంది తప్ప ఒకరు చేయమంటే ఒకరు చేయట్లేదు. అలానే ఆయన విసిగిపోయి రేవంత్ రెడ్డి గారిని నిలబెట్టారు. సరే పర్లే, ఆయన చేయలేని పనులు ఈయన చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఎన్నో విధాల పనులు, ఆస్తులు ఇవన్నీ ఈ ప్రజలు చూస్తూ ఉంటారు. ఓపిక అంటే ఉండేంత ఓపిక ఉంటుంది. ఓపిక లేకుండా పరీక్షించుకుంటూ ఇక ఉంటే ఎవరైనా సహించేంత సహిస్తారు. సహించలేని దాన్ని ఎవరు సహించలేరు. మరి కేసీఆర్ గారిని పక్కన పెట్టారు, రేవంత్ గారిని కానీ నిలబెట్టారు. సో ఇలానే ఉంటుంది జీవితం. నాయకుల పరిస్థితులు అలానే ఉంటాయి. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా మన ఇంటి వాళ్ళనే మనల్ని చెప్తే వింటలేరు, వేరే వ్యక్తి వాళ్ళు చెప్తే వింటారా, నమ్ముతారా అన్న ఆలోచన ఉంటే అది జరగకు. ఎప్పుడు చేయాలో అది చేస్తేనే అప్పుడు నమ్మకం అనేది ఉంటుంది. మనం వాళ్ళ విలేజ్లో కుక్కలి కృష్ణయ్య అనే సర్పంచ్ అంటే ఆయన నా చిన్ననాటి నుండి ఇప్పుడు నాకు గుర్తుకుండి ఆయన 15 సంవత్సరాలు మరి ఏకగ్రీవకంగా ఎన్నుకోబడి చేశారు. నిజం, మంచిగా చేశారు. ఇక ప్రజలలో ఆయన నిలబెట్టిన ప్రజలలో ఏమొచ్చిందంటే ఇంకా ఆయనే చేయాలి. విసిగిపోయారు. అది కూడా ఉంటుంది అని ఆయన ప్రజలలో విసిగిపోయి వేరేటోళ్ళకి ఇద్దామని చేసి ఆయన అయిపోయినాక ఎవరికి వచ్చారంటే ఏదో తెలంగాణ. అప్పుడు తెలంగాణ లేదు. ఆయన ఒక కుశల్ రెడ్డిని నేను నిలబెట్టాను. తెలంగాణ లేనప్పుడు ఆయన తెలంగాణ పార్టీగా నిలబెట్టి చేసి ఆయన సర్పంచ్గా ఎంచుకున్నారు. ఆ తర్వాత ఇంకొక ఆమె నిలబెట్టారు. ఆమె ఎవరు, ప్రమిళమ్మ ఆమె వచ్చింది తల్లి, మన ఎస్సీ ఆమె. ఇక ఆమె వచ్చినప్పుడు ఆమెకు వచ్చిన పరిపాలన అన్నీ ఇప్పుడు పంచాయతీలు అంత గొడవలు లేవు, కానీ అప్పుడైతే ఎన్ని గొడవలు, ఎన్ని పంచాయతీలు ఆ మూమెంట్లోనే. అసలు ఒక్కొక్క పరిపాలనలో ఒక్కొక్కగా విధంగా ఉన్నది. ఇక ఆమె అయిపోయింది సర్వీస్. కుమ్మరాయన వచ్చింది, కుమ్మరాయన సర్వీస్ అయిపోయింది. గొల్లాయన వచ్చింది, ఆయన సర్వీస్ అయిపోయింది. ఆయన ప్రజల సొమ్ము ప్రజలకు ఏమేమి చేసినో తెలియదు, కానీ ఇక ఆయన సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కొడుకుని అలా అలా అన్న ఎవరు వాళ్ళ రిలేటివ్ బంధువు గట్ట ఆయనకి ఇక పట్ట ఇవ్వాలని ఇక ఆయన సర్పంచ్ చేయాలని కోరుతుంది. ప్రజలు చూస్తూ ఉంటారు. మరి ఎవరు చేస్తే వాళ్ళకి నిలబెడతారు, చేయకుంటే ఇక ఓటు ద్వారా తీర్పు చేస్తూ ఉంటారు. మన జీవితంలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, ఓపికతో సహనంతో చూస్తూ ఉన్నాడు. దేవుణ్ణి సత్యం మార్గం నేనేరా నాయన, మీరు చేసుకొని మీ దేవుళ్ళని పూజిస్తున్నారా నాయన అని ఆనాటి నుండే ఏదేని తోటలో ఆదాముని విశ్వసించి తిను, ఈ అన్ని ఫలాలు మంచి మీకోసం నేను చేసిన, మీరు కష్టపడకుండా తిని మంచిగా ఉండరు అని చెప్తే ఇదొక్కటి తినొద్దు అని చెప్పిపోయింది. సైతాన్ వచ్చింది, అది తింటే మీరు దేవదూతల వలె ఉంటారు, అందుకోసమే వేసి తినొద్దని చెప్పిండు అని లేకపోయింది. ఎవరో చెప్పిన మాటలు వింటారు, కానీ జీవం గల దేవుని చెప్పిన మాటలు సైతాను చెప్పే మాటలు వినుకుంటూనే పోతూ సచ్చి నరకానికి పోవడానికి వెళ్తున్నారు. కానీ అయ్యో ఆరిన అగ్నిగుండం నరకం ఉన్నదిరా నాయన, మళ్ళీ జన్మ లేదురా, కుక్క జన్మ లేదు, పంది జన్మ లేదురా నాయన, ఆరిన అగ్నిగుండంలో ఉన్నదిరా నాయన, నమ్ముకోరా నాయన అని చెప్తూ హే మా దేవుడు, హే మా దేవతలు అని ఈనాడు ఆరని అగ్నికి కట్టెల వలె మిగిలిపోతూ ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంత చూసి ఉన్నా తన రాకట ఒకటే నిదర్శనం. అంతటా సర్వలోకానికి సువార్త ప్రకటింపబడినాక
దేవుడు వస్తాడు. ఇంకా ఆలస్యమైందంటే అది ఒకే కారణం. ఇంకా ఏ మారుమూల ప్రాంతంలో ఆయన పేరు తెలియని ప్రజలు ఉన్నారు. అందుకోసమే ఆపుతున్నాడు. మనం ఈ కన్నుతోటి ఎంత దృష్టి ఎంత చూపు ఉండదో అంతే చూడగలుగుతాం. మన ఆయన దేవుడు సృష్టించిన దేవుడు సర్వలోకాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన తెలుసు కాబట్టి ఇంకా ఆయన రాకడా ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంతే. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకోను. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు యేసయ్యా. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరచాలి. ఈరోజు పరిశుద్ధ దినం ప్రభా. నీ ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచాలి. నేను కనపరచాలి ప్రభా. నీ దినం ఒక్క దినం గడపటం ఈ దినముల కంటే శ్రేష్టమైన నీ వాక్యంలో సెలవిచ్చావు ప్రభా. సంధానం గడపడానికి కృపదయించి సకాలంలో వెళ్ళటకు ఇంకా ప్రార్థిస్తున్నాను. నా భవిష్యత్తు విషయంలో నీ చిత్తం బయలుపరచాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైన జీవితాన్ని ధరింపచేయండి. నీ చిత్తం నా ఇళ్ళ జరిగించండి. అన్ని విషయంలో నీ చిత్తం మార్గం సరళపరచండి. ఇంటికి నడిపించండి. రాజారాన్ని నీ చిత్త ఏర్పాట్లో గృహంలో తన కుమార్తెతో దేవా నీ చిత్తం ఏర్పాటు ఉంటే ప్రభా నారకటి పెళ్ళికి ప్రాంతానికి నడిపించండి. దేవా సహాయపడండి. ఏదేమైనప్పటికీ తమ్ముని విషయంలో నీ చిత్తం బయలుపరచండి. తమ్ముని ఇంటిమేషన్ కార్డు నీ చిత్తమైతే అది తెలుసుకోవాలి. ఈమెయిల్ కోసం కనిపెడుతున్నాం ప్రభా. ఎప్పుడు వస్తుందో అడ్మిట్ కార్డు, ఎప్పుడు ఎగ్జామ్ రాసిందంటే నీ చిత్తం బయలుపరిచి తమ్ముని నిలబెట్టండి. జాబు నీ చిత్తంలో ఉండే తమ్ముని జాబ్ని సెలెక్ట్ చేయండి. నీ చిత్తంలో ఉన్న జాబ్ని నిలబెట్టండి ప్రభా. తమ్ముని దీవించండి ప్రభా. తండ్రిగా నమ్మను ఆలకించండి ప్రభా. మా గృహంలో సంతోషాన్ని నింపండి. నిజంగా వీళ్ళు దేవుని ఎరిగి ఉన్నారు. అనేకులు ఆశ్చర్యపోయిన రీతిగా మా గృహంలో సంతోషం నింపి మహిమకరమైన వివాహాలు జరుగుటకు మార్గం సరళపరచమని శక్తి సాతాను తలను చితిక దొక్కు ప్రభువా. సైతాను మా వెంటే ఉండి మమ్మల్ని కృంగదీసే పరిస్థితిని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. ఎవరు బలహీనలో వారిని జ్వరబడి మమ్మల్ని బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తుంది దేవా. అయినా సైతానికి చోటిచ్చే వారిని మాకు దూరపరచు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతానన్న వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చు ప్రభువా. దుష్టుడి కుతంత్రాలను నేర్పించండి. నాకు ఇచ్చిన వ్యక్తిగత సంపూర్ణమైన వాగ్దానం నెరవేర్చండి. తమ్మునికి ఇచ్చిన రహస్యమందున దేవుడు రహస్య ప్రతిఫలం ఇస్తూ వస్తూ ఇవ్వమని ప్రార్థిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమేజు సెలవు రక్తమేజు యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలైనంత నాశనమగును గాక.